హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మన వీడియోలో ఏం చేస్తున్నామంటే క్రిస్పీగా కార్న్ చేసుకుంటున్నామండి. స్వీట్ కార్న్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుండిద్ది. పిల్లలు అప్పుడప్పుడు అడిగినా కానీ చేసి పెట్టవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను 2 కప్పులు స్వీట్ కార్న్ తీసుకున్నానండి. స్వీట్ కార్న్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని వాటర్ పోసుకొని కొన్ని ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వాటర్లో వేసి ఉడికించుకున్నాం. ఉప్పు కూడా ఒక 2 టీ స్పూన్లు ఉప్పు వేసానండి. ఉడికించుకోవాలి బాగా. ఇప్పుడు మనకి ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం తీసి వడకట్టుకుందాము. వీటిని వడకట్టుకొని సన్నీళ్ళతోటి మళ్ళా 2 సార్లు సన్నీళ్ళు పోసి కడిగి తీసుకోవాలండి. ఇప్పుడు మనకి కొంచెం చల్లగా కూడా ఆరినాయి. మనం ఇక్కడ 3 టీ స్పూన్లు కార్న్ ఫ్లవర్ వేసుకున్నామండి. ఒక 2 టీ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేసుకున్నాం. బియ్యం పిండి 2 టీ స్పూన్లు, 1 టీ స్పూన్ మైదా పిండి వేసుకున్నామండి. ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇవి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మీకు కొంచెం పొడి పొడిగా అనిపించిందంటే కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కొన్ని వాటర్ వేసి నేను కూడా కొన్ని వాటర్ వేసి కలిపాను. పొడి పొడిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కలుపుకున్నవి మనం పక్కన పెట్టేసుకొని వేరే గిన్నెలో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మన చాట్ మసాలా, మన గరం మసాలా, ఈ 2 వేసానండి. ఇవి కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇవి కలిపి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకొని మనం ఒక 4-5 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. మనకి ఫ్రై అయినంత వాటికి ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కినాక మనం ఏదైతే ఈ స్వీట్ కార్న్ కలిపి పెట్టుకున్నాం పక్కన, ఇప్పుడు మనము ఆయిల్ వేడెక్కింది, ఆయిల్ వేసుకున్నాము. ఇది పల్లి ఆయిల్ కాబట్టి అట్ట నురుగు నురుగుగా వస్తుంది. పల్లి ఆయిల్ అయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి వేసుకున్నాయి మంచిగా మనకి ఎర్రగా వచ్చిందాక ఫ్రై చేసుకుందాం. మనం మంట ఎక్కువ పెట్టామనుకో అవి మన పగిలేదని పైన పడతాయి. ఆల్రెడీ నాకు పైన పడినాయి. అందుకు మంట సిమ్లో పెట్టుకొని చూసుకొని కొంచెం ఎడంగుండి వేపుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వాయి అయిపోయిందండి. వాయి తీసి పక్కన పెట్టేసుకున్నాం. రెండో వాయి కూడా వేసుకొని మనకి ఎన్ని అయితే అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్నవి ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు మనం ఏదైతే ముందుగా కలిపి పెట్టుకున్నామో కారము అవి ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ మంచిగా ఈ మసాలాలన్నీ పట్టిందాక కలుపుకోవాలండి. ఇవన్నీ కలుపుకున్నాం కదా, మనకి క్రిస్పీగా కార్న్ రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారండి. ఎందుకంటే చాలా క్రిస్పీగా ఉంటాయి కాబట్టి కారం చూసి వేసుకోవాలి. చిన్నపిల్లలు అయితే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుండిద్ది. ఇక్కడ నేను కొంచెం కొత్తిమీర పుదీనా కట్ చేసి వేసుకున్నానండి. బాగా రుచి అనిపించిద్ది, బాగుంటుంది. ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన కార్న్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాము. చాలా రుచిగా చాలా బాగున్నాయండి. ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.